అసలుగా వాస్తవానికి జర్నలిస్టులకు కావాల్సింది సార్ భద్రత కావాలి సార్ వాళ్ళకి. సో ఇవాళ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో సార్ నేను చాలా ఇంటర్నేషనల్ సర్వేలు ఆ తర్వాత రిపోర్ట్లు పరిశీలించిన తర్వాత చెప్తా ఉన్నా సార్, పత్రికలు ఫిజికల్గా పట్టుకొని చదివే వాళ్ళ సంఖ్య పడిపోయింది సార్, టీవీలు చూసే వాళ్ళ సంఖ్య పడిపోయింది సార్. దాదాపుగా 100లో 90% వ్యూవర్స్ డిజిటల్ మీడియా వైపు వచ్చేసారు సార్. కాబట్టి డిజిటల్ మీడియా పాలసీ ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉంది సార్. సో మనం పత్రికల కోసం 100 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు అవో ఇవో ఇచ్చి పత్రికలను కాపాడుతూ ఉన్నాం సార్. దానివల్ల అప్పుడున్నటువంటి వర్క్ ఫోర్స్ ఇవాళ పత్రికల్లో లేదు. ఒకప్పుడు 100-200 మంది పనిచేస్తే ఇప్పుడు ఇద్దరితో పత్రికలు నడపొచ్చు సార్, ఆ పరిస్థితి ఉంది. సో కాబట్టి పత్రికా యాజమాన్యాలకు కొద్దిగా ఖర్చు తగ్గిన మాట వాస్తవం సార్. ప్రింటింగ్ కూడా తగ్గించుకున్నాయి, అంతా డిజిటల్ మీడియాలోనే ఇవాళ సర్క్యులేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ప్రజలు ఎక్కడున్నారు, డిజిటల్ మీడియా వైపు ఉన్నారు. కాబట్టి డిజిటల్ మీడియా పాలసీని తెస్తామని గతంలోనే గౌరవ మంత్రి గారు కూడా చెప్పినారు. నేను కూడా 1-2 సార్లు మంత్రి గారు గుర్తు చేసినాను, ఇప్పటి వరకు రాలేదు సార్.